నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, అక్కడ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. ఇవాళ బడ్జెట్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అట్లనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా చర్చలు, అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు, ఇక్కడ కేంద్రంలో కూడా బడ్జెట్ సమావేశాలు. ఇవాళ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, పూర్తిస్థాయి బడ్జెట్. మొన్నటి వరకు ఎన్నికల ఇంటరిం బడ్జెట్ మాత్రమే వచ్చింది, మధ్యంతర బడ్జెట్. ఈరోజు నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి వరుసగా ఏడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అది కూడా ఒక రికార్డే. ఒక మహిళా నాయకురాలు, ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా ఒక రికార్డే. ఆమె ఇక్కడ తెలుగింటి కోడలని చెప్పుకోవడమా అది తర్వాత అంశము, కానీ ఒక మహిళా శక్తిగా 7 సార్లు వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే గతంలో మనం ఎంత అభివృద్ధి చేశాము, దేశం కోసం ఎంత చేశాము అనేటువంటిది ఎవరు పట్టించుకోరు. తమ వ్యక్తిగత, ముఖ్యంగా 2 అంశాలు బడ్జెట్లో మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా లేదా తెలియదులే, కానీ బడ్జెట్ స్లాబ్ విషయంలో దేశం కోసం ప్రతిసారి మేమే భరించాలన్నా కొంత బడ్జెట్ స్లాబ్ను మాకు ఇవ్వాలి కదా అని వేతన జీవులు కొంతవరకు అడుగుతున్నారు. ఆ బడ్జెట్ స్లాబ్ను పెంచుతారా లేదా అనేటువంటిది కొంతమేర ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ విషయంలో ఈసారైనా, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల ముందు చేసి ఎన్నికల లబ్ధి కోసం బడ్జెట్లో పెట్టామని చెప్పుకునేటువంటి తత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికో మోడీకో లేకపోయి ఉండొచ్చులే, కానీ ప్రజలు ఎదురు చూసేటువంటి అంశంలో ఈ వేతన జీవులకు సంబంధించి కొంత వెసులుబాటు ఇస్తారా లేదా అనేటువంటిది ఒకటి. రెండవది, రైల్వేలకు సంబంధించినటువంటి గొడవ కూడా బాగా జరుగుతున్నది, ప్రచారం బాగా సాగింది. దానిపైన రైల్వే శాఖ క్లారిటీ ఇవ్వాలి. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ బోగీలు బాగా తగ్గిపోయినాయి. రేట్లకు సంబంధించి, అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి రైల్వే పాసులు తీసేసినటువంటి విషయంలో, సీనియర్ సిటిజన్లకు సంబంధించినటువంటి కొన్ని రాయితీల విషయంలో రైల్వేలలో తీసేయడం పైన బాగా బదనామైనటువంటిది నరేంద్ర మోడీ సర్కారు. ఇవాళ 95%, 92% ఎలక్ట్రిఫికేషన్ జరిగినటువంటి దేశంగా భారతదేశము గేజ్ పెంచుకోవడము, అదేవిధంగా రైల్వేలకు సంబంధించినటువంటి యాక్సిడెంట్లు తగ్గించడంలో దృష్టి పెట్టి ఇట్లాంటి అనేకమైనటువంటి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, చెర్లపల్లి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ కూడా చూసాం, సికింద్రాబాద్ అప్గ్రేడేషన్ జరుగుతున్నది, వరంగల్ రైల్వే స్టేషన్ చూసాం. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో మెరుగైనటువంటి సౌకర్యాలు పెంచుతున్నారు. కానీ జనరల్ బోగీలకు సంబంధించినటువంటి విషయంలో నరేంద్ర మోడీ సర్కారు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ప్యాసింజర్ రైళ్లను చాలా మటుకు రద్దు చేశారనేటువంటి అపప్రదం మూటగట్టుకున్నది. నిజమా లేదా అనేటువంటిది వాళ్ళ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ విషయాలు మనం వెంటనే విని వాళ్ళు చెప్తారా, లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారా? రైల్వే బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం కూడా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ లేదు కాబట్టి అదే బడ్జెట్లో కలిపేశారు కాబట్టి రైల్వేలకు సంబంధించినటువంటి అంశంలో కూడా స్లాబ్లు, అట్లనే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి అంశము, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అంశంలో కూడా కొంతమేరకు, ప్లస్ పట్టణాలు నగరాలకు సంబంధించి కాకుండా గ్రామాలకు సంబంధించినటువంటి లఘు పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలకు సంబంధించినటువంటి చేయూత ఇచ్చేటువంటి అంశంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే కనుక ఆ పార్టీకి పార్టీ పరంగా, ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా కూడా కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. రైల్వేలలోకి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఈ విషయంలో తేడా మాత్రం కనబడుతుంది. ఇక ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఇచ్చేటువంటివి, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ఎక్కువ అనేటువంటి అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి. ఏ రాష్ట్రాలకు ఎంత మేరకు బడ్జెట్ కేటాయింపుల్లో లాభం జరిగింది, ఇగో ఈ అంశాల వారీగా ఈ రాష్ట్రాలకు ఈ కేటాయింపులు జరిపించాల్సి వచ్చింది,
ఈ ప్రత్యేకతలు ఇట్లా ఉన్నాయనేటువంటి అంశం పైన కేంద్ర ప్రభుత్వం తరపునే ప్రతి రాష్ట్రానికి ఏ గ్రాంట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, రాకపోతే ఎందుకు రాలేదు, ఇచ్చినటువంటి దాంట్లో ప్రత్యేకంగా ఏమిచ్చాము, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల విషయంలో ఏ రాష్ట్రాలకు ఎంత మేరకు బడ్జెట్ పోతున్నది, ఆయా రాష్ట్రాల డిమాండ్ ఏంటి అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వకపోతే ఆ పార్టీకి సంబంధించి, ఆ ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇక బడ్జెట్ మొదలైంది కాబట్టి ఆగస్టు 15లో మళ్ళా రైతు ఉద్యమం అనేటువంటి ఒక ఉద్యమానికి తెరదీసేటువంటి ప్రయత్నం సాగుతున్నది. ఇప్పటికే రైతు ఉద్యమంలో కానీ షాహీన్ బాగ్కి సంబంధించినటువంటి అంశంలో సిఏఏ అల్లర్ల విషయంలో కూడా చాలా పెద్ద వ్యతిరేకతను, అపప్రదను మూటగట్టుకున్నది. ఎందుకు రైతు ఉద్యమం పేరిట అంత స్వేచ్ఛగా ఇష్టం ఉన్నట్టుగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు భయం లేకుండా పోయింది, వాళ్ళ వెనుక ఉన్నటువంటి శక్తులను ఎందుకు బయటికి లాగలేకపోయారు, ఎందుకు బయటికి చెప్పలేకపోయారు, ఏకంగా ఎర్రకోట మీద ఖలిస్తానీ జెండా ఎగిరేటువంటి స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి ముఠా ఏమిటి, విదేశీ నిధుల మాట ఏమిటి అనేటువంటి విషయాలపైన కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వకపోగా రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా నరేంద్ర మోడీ సర్కారు పేరు మూటగట్టుకున్నటువంటి విషయాన్ని ఆ పార్టీ నాయకులు, ఆ ప్రభుత్వం ఇప్పటికైనా జాగృతతో ఉంటుందా లేదా అనేటువంటి విషయాన్ని ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే చూడాలి. ఇక నిన్న పార్లమెంటుకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయాలు, కేవీలు అంటాం కదా, కేంద్రీయ విద్యాలయాలకు 2014 తర్వాత తెలంగాణలో ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి, వస్తే ఎక్కడెక్కడ వచ్చినాయి, అందులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న వేశారు కాబట్టి మెదక్కు సంబంధించినటువంటి పార్లమెంట్లో ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేశారు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఏమిటి అనేటువంటి అంశం పైన నిన్న ప్రశ్న వేశారు. ఇంకా సమాధానం రాలేదు. నిన్న రూల్ 377 కింద తెలంగాణలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్తగా వచ్చినాయన్నటువంటి అంశం పైన నిన్న ప్రశ్న వేశారు. అట్లనే శంషాబాద్కు సంబంధించినటువంటి విమానాశ్రయం కూడా, అక్కడ గల్ఫ్కు వెళ్ళేటువంటి తెలంగాణ నుంచి అనేక మంది గల్ఫ్కు వలస వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గల్ఫ్కు వలస వెళ్ళేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి విషయంలో, వెళ్ళేటువంటి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి దాంట్లో ఇమ్మిగ్రేషన్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా, గల్ఫ్కు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య, చూడడానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా, ప్లస్ ఉపాధి కోసం వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తెలంగాణ నుంచి ఎక్కువ ఉంటుంది. శంషాబాద్లో ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, అక్కడ తట్టుకోలేకపోతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా, శంషాబాదు ఏదైతే అనుకున్నారో అంతకంటే ఎక్కువ భారం మోయాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి గల్ఫ్ వలస కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు శంషాబాద్లో ఏమైనా చేస్తున్నారనేటువంటి ప్రశ్న కూడా నిన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్లో అడిగారు. మరి దానికి సంబంధించినటువంటి సమాధానం సంబంధించి లిఖితపూర్వకంగా వచ్చిన తర్వాత ఏమొస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందనేటువంటి విషయం చూడాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా మొత్తం 17 మంది ఎంపీలు కూడా ప్రతిరోజు తెలంగాణకు సంబంధించి ప్లస్ జాతీయ స్థాయిలో దేశానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రతిరోజు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటే, ఆ ప్రశ్నలు అడిగితే లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు, వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో 3 పెరిగిన స్థూలకాయం. కేంద్రం రాష్ట్రాలు కలిపి విద్యా నాణ్యత పెంచాలి. యువతలో సగం మందికి ఉద్యోగ నైపుణ్యాలు. దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి. 2023-24 సంబంధించినటువంటి ఆర్థిక సర్వేలో వచ్చినటువంటి దాంట్లో 2 ఏళ్లలో ఆహారానికి సంబంధించినటువంటి ధరలు పెరిగిపోయినాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణాలు. సవాళ్లు ఉన్నా కూడా 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7% పెరిగేటువంటి అవకాశం ఉందని అంచనా వేసింది ఆర్థిక సర్వే. ప్రపంచ దేశాలన్నీ ఈ విషయంలో మాత్రం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా యూరప్ దేశాలతో సహా, అమెరికా లాంటి దేశాలతో సహా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మాట మనం గమనించాలి. విదేశీ విధానంలో, ఆర్థిక విధానంలో కూడా కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు, డ్రై సబ్జెక్ట్గా అనిపిస్తుండవచ్చు. ఇది చేశారు, అది చేయలేదు, ఇంతకంటే బాగా చేయొచ్చని బయట ఉండేటువంటి వాళ్ళు సలహాలు ఎన్నైనా ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ కరోనా తర్వాత
ప్రపంచ దేశాలు చైనా, యూరప్ దేశాలతో సహా, అమెరికా లాంటి దేశాలతో సహా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి, ధరల పెరుగుదలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విషయాలను గమనించాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు. వృధా లేకుండా కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కారు ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా, వృధా ఖర్చులు లేకుండా చాలా మట్టుకు ఆర్థిక క్రమశిక్షణతో మెలిగిందనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ కొనియాడాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలంతా ఏది కరోనా తర్వాత భారతదేశం మొత్తం సర్వనాశనం అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు అంచనా వేశారు. 140 కోట్ల మంది పేదరికము, లేకపోతే ఇంకొక అంశము, ఈ వివిధ రాష్ట్రాలు, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉండేటువంటి కుల మత వర్గీకరణాల అంశం విషయంలో క్రమశిక్షణ ఉండదేమో, భారతదేశం మొత్తం దివాలా తీస్తుందేమైనటువంటి ఒక అంచనా వేస్తే, ప్రపంచ దేశాల్లో యూరప్ దేశాలు క్రమశిక్షణ కలిగినాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందినాయి అన్నటువంటి దేశాల్లో కూడా ఇవాళ వాళ్ళ విదేశీ విధానం, వాళ్ళ ఆర్థిక విధానం ఇవాళ యూరప్ దేశాల్లో అంతర్గత యుద్ధాల స్థాయికి వెళ్ళింది. అమెరికా లాంటి దేశం కూడా ఇవాళ వాళ్ళ విదేశీ విధానం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక విధానంలో లోటుపాట్లతో ఇవాళ అమెరికా కూడా చాలా ఇబ్బంది పడుతున్నది. చైనా లాంటి దేశం కూడా ఇబ్బంది పడుతున్నది. కానీ భారతదేశం మాత్రమే కరోనా కంటే ముందు కానీ, కరోనా తర్వాత కానీ నిలదొక్కున్నది. ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళలేదు భారతదేశం. ఈ విషయాన్ని పార్టీలకు అతీతంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నరేంద్ర మోడీ సర్కారును మాత్రం కొంతవరకు మెచ్చుకోవాల్సిందే. ఆర్థిక క్రమశిక్షణ, వృధా ఖర్చు లేకుండా వాళ్ళ కేంద్ర మంత్రులు కూడా కేవలం ప్రైవేటు 5 స్టార్ హోటల్స్ అవన్నీ కూడా గ్రాడ్యువల్గా చాలా మటుకు తగ్గించేసుకొని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనవసరమైనటువంటి ఖర్చును చాలా మటుకు తగ్గించేశారు. ఆ విషయంలో, పొదుపు విషయంలో, క్రమశిక్షణ విషయంలో అద్భుతంగా చేశారు. రాష్ట్రాలకు కొంతవరకు స్వేచ్ఛ ఇచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి కూడా రాష్ట్రాలకు పెంచారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జిఎస్టీ వసూళ్ల విషయంలో మంచి మార్పు వచ్చింది. ఆర్థికంగా పన్నుల వసూలు విషయంలో, జిఎస్టీ విషయంలో కొంత వ్యతిరేకత వచ్చిండవచ్చు. జిఎస్టీకి సంబంధించినటువంటి అవకతవకలను అరికట్టడంలో కూడా కేంద్ర సర్కారు, నరేంద్ర మోడీ సర్కారు చాలా బాగా చేసిందనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. తద్వారా రాష్ట్రాలకు వాళ్ళ పన్నులు పెరిగినాయి. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలు, ఇష్టమున్నట్టుగా పైసలు పందేరంగా పంచేటువంటి కార్యక్రమాల పేరుతోటి ఆర్థికంగా ఇవాళ నష్టాల ఊబిలోకి వెళ్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చుల కోసం అప్పులు పెంచుకొని ఉత్పాదక రంగం కాకుండా కేవలం సంక్షేమం పేరుతో, ఉచిత పథకాల పేరుతో అనవసరమైనటువంటి డబ్బులను ఖర్చు చేస్తున్నారు అనేటువంటి విషయాలను మనం గమనించుకోవాలి. ఇది కంపేర్ చేయొచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటిదైనా సరే. 1-2 రాష్ట్రాలు ఎక్సెప్షన్ ఉంటే ఉండవచ్చు కాక, కానీ అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉచిత పథకాలు, ఉచిత పందేరం పేరు మీద పనికిరాని సోమరిపోతులను పెంచేటువంటి పథకాలను పెంచుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాల్సినటువంటి పెట్టుబడులు కాకుండా లక్షల కోట్ల రూపాయలు వృధాగా కమిషన్ల కోసం, లంచాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఓట్ల కొనుగోలు కోసం అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు వేరు, అనవసరమైనటువంటి ఓట్ల పందేరం కోసం చేసేటువంటి పథకాలు వేరు. అట్లాంటి పథకాలు ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అనేకం ఇస్తున్నాయి. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బేషను ఒప్పుకోవాల్సిందే. అనవసరమైనటువంటి ఉచిత వాగ్దానాలు ఎక్కడ ఇవ్వలేదు. మేము అధికారంలోకి వస్తే ఆడోళ్ళకి 8,000 ఇస్తాం, మగోళ్ళకు 10,000 ఇస్తాం, వీళ్ళకి 20,000 ఇస్తాం, అమ్మ ఒడి, నాన్నబడి అని ఇష్టారాజ్యంగా పంచేటువంటి పథకాలు లేకుండా క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణతో, అవసరమైనటువంటి పొదుపు, మళ్ళీ అట్లా అని చెప్పేసి పిస్నారితనంగా కూడా కాదు, అవసరమైనటువంటి పొదుపు, అవసరమైనటువంటి సంక్షేమం సమపాలలో పెట్టింది అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించాలి. 1-2 విషయాలు వ్యతిరేకత మనం రైళ్లలో జనరల్ బోగీలు పెంచలేనటువంటి అంశం విషయంలో కానీ, రైళ్లకు సంబంధించినటువంటి ఆధునీకరణ అద్భుతంగా జరిగింది, విద్యుదీకరణ కూడా అద్భుతంగా జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా పెరిగింది. భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రపంచ దేశాల కంటే మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇవాళ భారత ప్రభుత్వం కొంత మేరకు విజయం సాధించింది. 75 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి మౌలిక సదుపాయాల కల్పన అత్యద్భుతంగా జరిగింది. అవి కొన్ని రాష్ట్రాల ఖాతాలోకి వెళ్ళిందేమో కానీ
రైల్వేలకు సంబంధించినటువంటి విషయంలో జనరల్ విద్యుదీకరణ, మిగిలినటువంటి అభివృద్ధి, రైల్వే ప్లాట్ఫామ్లు కానీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ విషయంలో మంచి గణాంకాలే ఉన్నాయి. కేవలం జనరల్ బోగీలు కానీ కొంతమంది మాలాంటి వాళ్ళు జర్నలిస్టులు మిగిలినటువంటి వాళ్ళకు పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ ఎందుకు ఇవ్వలేదు, రాయితీలో సీనియర్ సిటిజన్ల విషయంలో రాయితీలు ఎందుకు ఇవ్వలేదు, ఎంపీలకు సంబంధించి కూడా కొంత కోటా ఉంటే ఆ కోటాను ఎందుకు తీసేశారు అనేటువంటి అంశం పైన కొంత వ్యతిరేకత వచ్చినటువంటి మాట వాస్తవం. దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఇది ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి, నల్లా కలెక్షన్ల ఏర్పాట్లకు 16,000 కోట్ల అవసరము. మరి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నల్లాలు 40,000 కోట్లేమో బడ్జెట్ దానికోసం ఖర్చు చేసింది. మరి మిషన్ భగీరథ ద్వారా 100% నల్లాలు వచ్చినాయి అనేటువంటి మాట చెప్పుకున్నారు కదా. మరి మళ్ళా కొత్తగా నల్లా కలెక్షన్లకు 16,000 కోట్ల అవసరము. జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి, ధాన్యం బకాయిలు 1,400 కోట్లు, గ్యాస్ సబ్సిడీని ముందే చెప్పాము. ఇక్కడ ఆర్ఆర్ఆర్ నిర్మాణాన్ని వేగం చేయండి, కేంద్రానికి మంత్రి. త్రిపురాకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము భూసేకరణ జరిగితే ఎక్కడ కూడా రోడ్ల విషయంలో, ముఖ్యంగా రోడ్ల విషయంలో ఇవాళ తెలంగాణలో ప్రధానమంత్రి సడక్ యోజన విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సంఘం నిధుల ద్వారా వచ్చినటువంటి సీసీ రోడ్ల విషయంలో కానీ, ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులే 14దో 15దో లేదా మన్రేగాకు సంబంధించినటువంటి ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులతోనో, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కిందనో, భారత్మాల పథకం కిందనో, లేకపోతే జాతీయ రహదారుల అభివృద్ధి కిందనో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారానో దాదాపుగా 80% రోడ్లు ఇవాళ తెలంగాణలో ఏర్పడ్డ ప్రతిదీ కూడా కేంద్రం ద్వారా వచ్చినటువంటి నిధులే. భూసేకరణ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేటువంటి విషయంలో ఇవాళ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి ఎంత బాగా జరిగిందనేటువంటి విషయంలో మీరు ఏ రోడ్డుకైనా వెళ్ళండి, అందులో కేంద్ర భాగస్వామ్యం ఎంత, రాష్ట్రం భాగస్వామ్యం ఎంత అనేటువంటిది చూడాలి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో సర్పంచులు లేక, సర్పంచులకు సంబంధించి గ్రామ కార్యదర్శులు కానీ, గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు కానీ, మిగిలినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో ఉద్యోగస్తులు, వాళ్ళకి వాళ్ళ నిధులు లేక ఉద్యోగాలు 2-3 నెలలుగా బకాయిలు పడ్డటువంటి పరిస్థితి. ఎందుకు? కేవలం ఇన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలు నడిచాయనే దానికి అంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు కదా. ఇవాళ గ్రామాలకు సంబంధించి సొంతంగా నిధులున్నటువంటి గ్రామ పంచాయతీలు నిలదొక్కుంటున్నాయి. కానీ పూర్తి స్థాయిగా రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ నిధులు, మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎందుకు గ్రామాలకు వెళ్ళడం లేదు? పారిశుద్ధ కార్మికులు పాపం 3-4 నెలలుగా జీతాలు లేక వాళ్ళ చిన్న పొట్ట వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు ఇవ్వలేకపోతున్నారు. పారిశుద్ధం నిలిచిపోయింది గ్రామాల్లో. ఎక్కడో గ్రామాలకు సంబంధించి అక్రమంగా ఇసుక అమ్ముకునో, లేకపోతే మట్టి అమ్ముకునో, ఏదో అమ్ముకున్నటువంటి నిధులుంటే ఉండవచ్చు కొంత చోట. కొన్ని చోట్ల పన్నుల రూపంలో జెన్యూన్గా వచ్చి ఉండవచ్చు. కానీ వాళ్ళ గ్రామాలకు సంబంధించినటువంటి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఈ విషయాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక